హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే, నా పేరు లక్ష్మీ చెరుకూరి. ఈరోజు మన వీడియో ఏమిటంటే ఒక చిన్న బ్లాగ్ అండి. ఏం లేదండి, నిన్న నేనేం చేశాను అనేది ఒక వీడియో రూపంలో తీశానన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయిందండి. తెల్లవారుజామున 3:30 అయింది. నేను 3 గంటలకే నిద్ర లేచాను. లేచి బ్రష్ చేసుకొని ఇల్లు తుడిచేసి బయట ముగ్గేశాను. ముగ్గు అనేది చాలా సింపుల్గా వేశానండి. ఎందుకని ఈ టైంలో మనుషులు అనేది ఎవరు తిరగరు కదండి. అందుకనేసి నేను సింపుల్గా ముగ్గేశాను. స్నానం చేసి వచ్చేసాను. ఇప్పుడు స్నానం చేసి వచ్చేసి ఒక చిన్న గ్లాసు మినపగుళ్ళు కడిగి నానబెట్టేశాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు రవ్వ కూడా నానబెట్టేశానండి. నేను ఈరోజు పండగ కదా గారేద్దాం అనుకున్నాను. పొలం వెళ్తాం కదా, దాహం ఎక్కువగా వేస్తుంది, గారొద్దు ఇంకేదైనా టిఫిన్ చేయన్నారు. అందుకని చెప్పేసి నేను ఇడ్లీకి నానబెట్టాను. ఇప్పుడు వచ్చేసి పైకి వచ్చానండి. పైకి వచ్చేసి నేను పూజ చేసుకున్నాను. పోలీస్ వర్గానికి పంపించాలి కదండి. అందుకని చెప్పేసి నేను తులసమ్మ దగ్గర పక్కనే ఒక స్టూల్ పెట్టి ప్లాస్టిక్ టబ్లో వాటర్ అది పోసేసి పూలు, అక్షంతలు, పసుపు, కుంకుమ వేసేసి అరటి దొప్పలో దీపాన్ని వదిలేసాను. ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నానండి. నేను ఎప్పుడు సింపుల్గానే చేసుకుంటాను. ప్రతి సంవత్సరం అయితే ఫెర్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసేసి అరటి టొప్పలో దీపాలను వదులుతాము. కానీ ఈ సంవత్సరం ఇంట్లోనే చేసుకున్నాను. ఇవి వచ్చేసి 7 ఒత్తులండి, సప్తఋషి ఒత్తులు అంటారు కదా, అవి కలిపి వెలిగించాను. ఇదేమో 3 ఒత్తుల దీపం, ఇదేమో మోహిని ఒత్తి, ఏక ఒత్తి అంటారు కదా, ఆ ఒత్తి అండి. మనం ఏ పూజ చేసుకున్నా సరే మోహిని ఒత్తి అనేది వెలిగించాలంట. అది వెలిగించితేనే మన పూజకు అనేది ఫలితం ఉంటుందంట. మోహిని ఒత్తి వెలిగకుండా మనం ఏ పూజ చేసినా, ఏ దీపారాధన చేసినా కూడా అదంతా ఆ మోహినికే చెందిద్దంట. అందుకోసం మన పూజలో మోహిని ఒత్తి అనేది వెలిగించాలంట. ఇప్పుడు వచ్చేసి ఇది ఈశాన్య మూల అండి. ఈశాన్య మూల శుభ్రం చేసేసి కుబేర ముగ్గేసాను. కుబేర ముగ్గేసేసి మేము అక్కడ తాబేలు రాగి చెంబులో నీళ్లు పెట్టేసి పూలు పెడతాం అన్నమాట. రాగి చెంబులో నీళ్ళు అయితే ప్రతిరోజు మారుస్తామండి. ముగ్గు అయితే వారానికి ఒకసారి క్లీన్ చేసి ముగ్గేస్తాను. రాగి చెంబులో నీళ్ళు మాత్రం ప్రతిరోజు మార్చి పువ్వు అనేది పెడతాము. ఇది వచ్చేసి ఈశాన్య మూల అన్నమాట. ఈ ఈశాన్య మూల ఒక చిన్న వినాయకుడి ఫోటో కూడా ఉంటుందండి. రాగి చెంబు మాత్రం ప్రతిరోజు కడిగి నీళ్లు మార్చి పెడతాము పువ్వు వేసి. ముగ్గు మాత్రం వారానికి ఒకసారి మార్చుతాం. తాబేలులో నీళ్లు కూడా మార్చుతామండి. ఇప్పుడు ఇంట్లో కూడా నేను పూజ చేసేసానండి. ఇంట్లో పూజ కూడా చాలా సింపుల్గానే చేశాను. పటికి చిప్స్ అనేది ఒక ఆకులో పెట్టి నైవేద్యంగా పెట్టి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాను. మనం ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్క వ్యక్తి విడివిడిగా వేసి 3 ఒత్తులు వెలిగించాలండి. ఆ ఒత్తులను కూడా మోహిని ఒత్తితో వెలిగించాలన్నమాట. అవి తూర్పు వైపు చూస్తే విధంగా దీపారాధన అనేది చేయాలి. ఇవి వచ్చేసి నల్ల నువ్వులండి. ఇదేంటి నువ్వుల బాక్సు పూజలో పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ నువ్వులు వచ్చేసి గుడి ప్రతిష్టలప్పుడు, శివలింగం ప్రతిష్ట అప్పుడు పీటల మీద కూర్చున్న ప్రతి జంటకి పూజ చేసిన నువ్వుల్ని ఇచ్చారనమాట. నువ్వులను ఇచ్చారనమాట. ఫస్ట్ సారి గుడి ప్రతిష్టలప్పుడేమో ఆ చిన్న బాక్స్ ఉంది కదండి, ఇప్పుడు చూపించాను, ఆ చిన్న బాక్స్లో నువ్వులు ఇచ్చారు. ఆ నువ్వులు పాడైపోతుంటే నేను ప్రతి సంవత్సరం మార్చుకుంటున్నాను. ఫస్ట్ చూపించాను కదండి పెద్ద శంఖం పెట్టిన కింద బాక్సు, ఆ బాక్సులో నువ్వులు అయితే గుడి శివలింగం ప్రతిష్ట జరిగి 5 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. అప్పటి నుంచి ఆ నువ్వులు అనేది ఇప్పటి వరకు పాడవలేదండి. ఆ బాక్స్లో నువ్వులను ఇక్కడ చూపిస్తున్న మట్టి కలశం ఇచ్చారనమాట. చాలామంది ఏం చేశారంటే ఆ మట్టి కలశాన్ని తీసుకెళ్లకుండా గుడిలోనే వదిలేశారు. మేము మాత్రం తీసుకొచ్చి పూజ గదిలో పెట్టుకున్నాము. ఆ విధంగా పూజ చేసుకునే కబోర్డ్ పైనే ఒక రాగి
తాబేలుని పెట్టామన్నమాట. ఇదొచ్చేసి మా కులదైవం అనమాట. దేవర తల్లి. ఈవిడ పేరొచ్చేసి పాపమ్మ. ఈవిడకి ప్రతి 5 సంవత్సరాలకొకసారి కొలుపులు చేస్తారండి. మా చెరుకూరి కుటుంబాలన్నీ కలిసి. ఇదొచ్చేసి హాల్‌లో టీవీ కిందనమాట. టీవీ కింద టేబుల్ ఉంటది. టేబుల్ కింద ఒక గాజు బౌల్ పెట్టి, ఆ బౌల్‌లో పువ్వులదేసి ఆ విధంగా పెడతామనమాట. ప్రతిరోజు ఈ బౌల్‌లో వాటర్ పారబోసి, పువ్వులేసి అలా ఆ విధంగా సెట్ చేసుకుంటాం మేము. ఇప్పుడొచ్చేసి టైం 6:15 అయిందండి. నేనిక్కడొచ్చేసి టీ పెడుతున్నాను. ఒక పక్కనేమో మా అబ్బాయి కోసం పాలు కాగబెడుతున్నాను. పుదీనాను, కొంచెం టీ పొడి, అల్లం ముక్క వేసేసి టీ పెడుతున్నాను. మా ఆయనకను, మావయ్య గారికి ఇద్దరికీ టీ ఇవ్వటం కోసం టీ పెడుతున్నాను. మా అబ్బాయి కోసం పాలు కాబెట్టాను. మా అబ్బాయి అయితే పాలు తాగుతున్నారు. మా ఆయనను మా మావయ్య టీ తాగుతున్నారు. అత్తయ్య వచ్చేసి ఇక్కడ గేదెల పాలు తీస్తున్నారు. మొత్తం గేదెల క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ అయిపోయింది. ఈరోజు వచ్చేసి నా డ్యూటీ కూడా మా హస్బెండే చేశారనమాట. ఇక్కడేమో మా అబ్బాయికి చక్కగా కూర్చొని పాలు తాగేసేసి రైమ్స్ చూస్తున్నాడు ఫోన్లో. షర్టు మీద షర్ట్ వేసాడు మా అబ్బాయి, చూడండి. స్వెటర్ వేసుకోరా అంటే షర్టు మీద షర్ట్ వేసాడు స్టైల్గా. ఇప్పుడొచ్చేసి మా హస్బెండ్ పాలు కొండపల్లి తీసుకెళ్తున్నారండి. ప్రతిరోజు ఉదయం కొండపల్లిలో అపార్ట్మెంట్స్లో పాలు ఇచ్చి వస్తారనమాట. లీటర్ బాటిల్ వాళ్ళకి లీటరు, 2 లీటర్ల బాటిల్ వాళ్ళకి 2 లీటర్లు వాటర్ బాటిల్లో పోసేసి 2 సంచుల్లో పెడితే బండికి 2 వైపులా అటొక సంచి ఇటొక సంచి తగిలించుకొని అపార్ట్మెంట్లో ఇచ్చేసి వస్తారు. తను వెళ్ళారు. నేను వంటగదిలోకి వచ్చేసి మినపగుళ్ళను, ఇడ్లీ రవ్వ 2 కడిగేసి పెట్టుకున్నాను. పిండి గ్రైండర్ వేసేసి ఇడ్లీ వేద్దామని. మా ఇంట్లో ఏంటంటే మేము ఎక్కువ శాతం టిఫిన్ అనేది బయట నుంచి తీసుకురాము. ఎందుకంటే మా ఇంట్లో మేము వచ్చేసి 5 మెంబర్స్ ఉంటాం కదా, 5గురు ఉంటాము. హోటల్లో తీస్తే ఏంటంటే 5, 20, 100 రూపాయలు అవుతాయి రోజుకి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఇంట్లో ఏదో ఒక టిఫిన్ వేస్తాను. ఏమీ లేనప్పుడు ఈ విధంగా మినపప్పు నానబెట్టుకునైనా సరే అప్పటికప్పుడు ఇడ్లీ వేస్తా, ఉప్మా వేస్తా, లేదంటే పులిహోర అయినా చేస్తా. ఇప్పుడు వచ్చేసి చట్నీ కోసం వేరుశనగ విత్తనాలను, ఎండుమిరపకాయలు వేయించుదామని 2 కళాయిల్లో పెట్టేశాను. ఏంటి చట్నీ కోసం అని చెప్పేసి ఇన్ని వేయించుతుంది అనుకోకండి. దానికి కూడా ఒక కథ ఉందన్నమాట, చెప్తాను. ఏం లేదండి, నేను వేరుశనగ విత్తనాలు ఒక కేజీ సుమారు వేయించేసి చల్లార్చుకొని ఒక డబ్బాలో పోసుకుంటాను. ఎండుమిరపకాయలు కూడా ఆ విధంగా వేయించేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడన్నా పచ్చిమిరపకాయలు లేనప్పుడు ఆ వేయించిన ఎండుమిరపకాయలు వేసేసి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసి చట్నీ పట్టేస్తానన్నమాట. టైం అనేది సేవ్ అవుతుందని చెప్పేసి ఆ విధంగా వేయించుకొని చల్లార్చుకొని స్టోర్ చేసుకొని ఉంటాను. వేయించిన వేరుశనగ గింజలను, ఎండుమిరపకాయలు అయిపోయాయి అని చెప్పేసి పిండి నలిగే లోపల ఇవన్నీ వేయించుకోవచ్చు కదా అని చెప్పేసి వేయించుతున్నాను. ఇవిగోండి ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక డబ్బాలో ఎండుమిరపకాయలు, ఒక డబ్బాలో వేరుశనగ విత్తనాలు వేసుకొని స్టోర్ చేసుకుంటానన్నమాట. పచ్చిమిరపకాయలు లేనప్పుడు ఈ ఎండు మిరపకాయలతో చట్నీ చేస్తానన్నమాట. అందుకోసం వేయించి రెడీగా ఉంచుకున్నాను. అవి వేగిపోయాయి, చల్లారాయి. అవి బాక్స్లో తీసి స్టోర్ చేసుకున్నాను. ఇడ్లీ రవ్వలో వాటర్ అంతా పిండేశాను. ఇక్కడ పిండి కూడా నలిగిపోతుందండి. నేను ఇక్కడ పిండిలో ఇప్పుడు కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువ శాతం పులుసు కూరల్లోకి, సాంబార్లోకి, ఇలా ఇడ్లీ పిండిలోకి, దోశల పిండిలోకి కల్లుప్పే యూజ్ చేస్తాను, సాల్ట్ వాడను. ఈ పిండిలో ఉప్పు కూడా నలిగిపోయిన తర్వాత నేను గ్రైండర్ అనేది ఆఫ్ చేసేసి పిండిలో ఇడ్లీ రవ్వ అనేది కలిపేస్తాను. ఇప్పుడైతే కొన్ని అంట్లు ఉన్నాయండి, ఆ అంట్లు సర్దుదామని వచ్చేసాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఫోన్ చేసిందనమాట. గుడికి వెళ్దాం రా శ్రవంతి, వెలగలేరు వెళ్తున్నాము రా అని. సరే అయితే వస్తాలే అని చెప్పాను. ఇదిగోండి మా అబ్బాయి అల్లరి చేస్తుంటే ఇక్కడ కూర్చోబెట్టి, ఫోన్ పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి నేను పని చేసుకుంటున్నా. ఇప్పుడైతే పిండి కూడా నలిగిపోయింది, రవ్వ కూడా కలిపేసానండి, అంట్లు కూడా సర్దేశాను. సరే ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ ప్లేట్లలోకి నేను పిండి అనేది వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ పాత్ర పెట్టేసేసి వాటర్ పోసుకున్నాను.
ఇప్పుడైతే నేను ఇడ్లీ ఏస్తున్నానండి. ఎక్కువ శాతం నేను ఈ విధంగానే ఏస్తాననమాట. ఏ పిండ్లు లేనప్పుడు పూరి గానీ, చపాతీ గానీ, ఉప్మా గానీ, పులిహోర గానీ జేస్తాను. ఎక్కువ శాతం బయట తెప్పించనని ఇందాకే జెప్పాను గదండీ! అందుకని పొద్దున్నే లెగవగానే నానబెట్టేసుకొని అప్పటికప్పుడేనే ఇడ్లీ ఏసేస్తాను. టేస్ట్ అనేది బానే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇడ్లీ గూడా వేసేసానండి. ఇడ్లీ ప్లేట్‌లో ఇడ్లీ ఏసేసి పెట్టేశాను. ఏం చేస్తానంటే నేను పచ్చిమిరపకాయలతో చట్నీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇడ్లీ ప్లేట్‌లో పిండనేది ఏసిన తర్వాత చుట్టూరు పచ్చిమిరపకాయలనేవి పెడతానండి. ఆవిరికి అవి మగ్గిపోతాయి. ఇడ్లీ ఉ సగం ఇడ్లీ ఉడికే లోపలే మనకి పచ్చిమిరపకాయలనేవి కొంచెం మగ్గిపోతాయి. సగం ఇడ్లీ ఉడికేటప్పటికి ఆ పచ్చిమిరపకాయలనేవి తీసేసి పక్కన పెడతాను. పూర్తిగా ఇడ్లీ ఉడికే లోపల అవి చల్లారిపోతాయి ఆ పచ్చిమిరపకాయలనేవి. ఆ విధంగా చల్లారిన పచ్చిమిర్చిని తీసేసి నేను చట్నీకి యూజ్ చేస్తాననమాట. పచ్చిమిరపకాయలనేది నేను ఆయిల్‌లో వేయించను. మేము బయటికెళ్దాం అనుకున్నాం గదా! గుడికి. మా ఫ్రెండు నేను. అందుకని జెప్పేసి టమాటాలను, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసేసి, కొంచెం ఆయిలేసేసి స్టవ్ వెలిగించి పెట్టేసాననమాట. ఇడ్లీ ఉడికే లోపల ఇది కూడా వేగుతుంది. రోటి పచ్చడి చేసేసి, బియ్యం కడిగేసేసి, అన్నం వండేసేసి బయటికెళ్దాం అని జెప్పేసి నేను గబగబా ఇంకో పక్కన ఇది కూడా పెట్టేసానండి. ఇవనేవి మగ్గిపోయాయన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి, కొంచెం చింతపండు వేసేసి పైన మూత పెట్టేశాను. ఆ వేడికి చింతపండు అనేది కొంచెం మెత్తబడిపోతుందనమాట. మనం రోటి పచ్చడి చేసుకున్నప్పుడు చింతపండు అనేది తొందరగా నలిగిపోతుందనమాట. ఇప్పుడైతే ఇడ్లీ సగం ఉడికిందండి. పచ్చిమిరపకాయలనేవి మగ్గిపోయాయి. ఈ పచ్చిమిరపకాయలు తీసేసి ఒక ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను. ఈ ఇడ్లీ పూర్తిగా ఉడికే లోపల ఈ పచ్చిమిరపకాయలనేవి చల్లబడిపోతాయి. ఈ పచ్చిమిరపకాయలు చల్లబడిన తర్వాత చట్నీ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. డైలీ చేసే చట్నీలో అయితే నేను తాలింపేయను. ఎప్పుడన్నా గారేసినప్పుడు గానీ, లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు గానీ, నేను చట్నీ అనేది తాలింపేస్తాను. రోజు అయితే చట్నీ తాలింపేయను. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు చల్లారాయి. చట్నీ వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడొచ్చేసి వేరుశనగ విత్తనాల పొట్టు కూడా తీయలేదు. పొట్టుపాటునే యూజ్ చేస్తే మంచిదని చెప్పేసి నేను పొట్టు కూడా తీయకుండానే అలాగే స్టోర్ చేసుకొని యూజ్ చేస్తాను. ఆ ఇడ్లీ తీసేసిన తర్వాత మళ్ళీ నేను ఇడ్లీ ఏసేసాను. ఫస్ట్ సారి ఏసిన ఇడ్లీ అత్తయ్యకి, మావయ్యకి, మా అబ్బాయికి పెట్టగా ఒక ఇడ్లీ మిగిలిందనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడది. మామూలుగా అయితే మా అబ్బాయి రోజు ఒక ఇడ్లీయే తింటాడండి. ఈరోజు నేను బయటికెళ్తున్నాను గాబట్టి, మా అబ్బాయి నేను తినిపిస్తే తప్ప ఎవరు తినిపించినా తినడు. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే వాడికి 2 ఇడ్లీ పెడితే, మధ్యాహ్నం అత్తయ్య తినిపించినా వాడు ఒకవేళ అన్నం తినకపోయినా గూడా కొంచెం కడుపు ఫుల్లుగా ఉంటదని జెప్పేసి 2 ఇడ్లీ వాడిని కొంచెం సేపు తిప్పైనా పెడదామని జెప్పేసి వాడికి 2 ఇడ్లీ తీసి గిన్నెలో పెట్టాను. ఇప్పుడైతే నేను మావయ్యకి టిఫిన్ ఇచ్చొస్తున్నా. మావయ్య బయట కూర్చున్నారు. ఇప్పుడైతే మా అత్తయ్యకి ఇచ్చేసి మా అబ్బాయికి తినిపిద్దాం అని జెప్పేసి వెళ్తున్నాను. నానమ్మ తినిపిచ్చిద్ది తినిపిచ్చుకో శ్రీజు అంటే మా అబ్బాయి లేదు నువ్వే తినిపిచ్చన్నాడు. సరే అత్తయ్యని తినమని అక్కడ ప్లేట్ పెట్టేసి వచ్చేసి బియ్యం కడిగి స్టవ్ వెలిగిచ్చాను. స్టవ్ వెలిగిచ్చేసి ఈ లోపల మా అబ్బాయికి తినిపిచ్చే లోపల అన్నం అనేది ఉడికిపోతుందని జెప్పేసి స్టవ్ వెలిగిచ్చాను. అవి గూడా చల్లారిపోతాయిలే అని ఆ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇడ్లీ ఇందాకేసా గదా! అవి గూడా ఉడుకుతాయిలే అని సిమ్‌లో పెట్టాను. ఇక్కడ నేను వెల్లుల్లిపాయ బుట్టలు ఎందుకు చూపిస్తున్నానంటే, నేను నెలకు సరిపడా వెల్లుల్లిపాయలు తెప్పించిన తర్వాత ఈ విధంగా పొట్టనేది తీసేసి, గర్భాలు ఈ విధంగా ఒలుచుకొని, వెల్లుల్లిపాయలు ఉంచుకునే బుట్టలో అడుగున పేపరేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటాననమాట. ఈ విధంగా గర్భాలు ఒలుచుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయన్నమాట. పని తక్కువ టైం పడుతుందనమాట. ఈ టిప్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని నేను ఈ ఎల్లుల్లిపాయ బుట్ట అనేది చూపిచ్చేసాను. ఇప్పుడైతే మా అబ్బాయికి తినిపిచ్చేసానండి. ఇప్పుడొచ్చేసి టైము 9 అయిందండి. ఇప్పుడొచ్చేసి రోలు కడిగాను. రోలు కడిగి తుడిచేసేసి వెల్లుల్లిపాయలు, జీలకర్ర
అను కల్లుప్పేస్తున్నాను. కొంచెం జీలకర్ర ఎక్కువగానే ఏశాను. రోటి పచ్చడిలో జీలకర్ర ఉంటే కొంచెం టేస్ట్ అనేది బావుంటదని వేశాను. పచ్చిమిరపకాయలోను కొత్తిమీర అంతవరకే తీసి వేసి ఫస్ట్ నూరుతున్నానండి. ఎందుకంటే అవి ఆకులు కాడలు తగలకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయ తొలకలు తగలకుండా ఉంటాయని ఫస్ట్ ఈ విధంగా నూరాను వీటిని. ఎంతైనా రోటి పచ్చడంటే రోట్లో చేస్తేనే టేస్ట్ అనేది బావుంటుందండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అవి అన్నీ మెదిగిన తర్వాత టమాటాలు ముక్కలు గూడా వేసేసి నూరేసానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. తీసేసానండి. ఇప్పుడు రోలు గూడా క్లీన్ జేసేసాను. ఇప్పుడు ఇంట్లోకొచ్చేసాను. కొన్ని అంట్లున్నాయి. అవి వచ్చిన తర్వాత కడుక్కుందాంలే అని జెప్పేసి అలా ఉంచేసాను. ఇప్పుడు మా వారొచ్చారు. మా వారికి టిఫిన్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద నేను రెడీ అయ్యానండి. ఇప్పుడొచ్చేసి టైం 10 అయిందండి. నేనైతే వెళ్దామని రెడీ అయ్యాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.